అసలు మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సార్ ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసిండు, ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆయనకు అందని విజయం అంటా లేదు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక శిఖరం. ఆయనను టచ్ చేసుడు కూడా సాధ్యం కాని ముచ్చట ఈ జన్మకు అని అభిమానులు మస్తు సంబరపడుతున్నారు. దగ్గర దగ్గర 46 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల చిరంజీవి మగుటం లేని మహారాజుగా తిరుగు లేకుండా తన సినిమా కెరీర్లలో దూసుకపోతున్నాడు. స్టిల్ ఇప్పటికీ ఎదరగొట్టే డాన్సులతోని ఇరగదిస్తున్నాడు, పరదాలను సింపిస్తున్నాడు అభిమానులతోని. చిరంజీవి సార్ అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే డాన్స్ తోని ఆయన ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేసిండు. ఎంత మంది డాన్సులు చేసినా, ఎంత మంది డాన్సర్లు చేసినా, శివరాకర్కి అసలు ఆ పాటకు సృష్టికర్త అయినటువంటి కొరియోగ్రాఫరే సాంగ్ ను కంపోజ్ చేసిన సుతం చిరంజీవి సార్ చేసినంత డాన్స్ ల గ్రేసు, ఆ స్టైలు, ఆ మూమెంట్, ఆ పాటలో ఉన్న అందం మాత్రం ఎవరు చూపెట్టలేరు. ఇక చిరంజీవి సారు 46 ఏళ్లల్లా 156 సినిమాలల్లా నటించి మెప్పించి ఎందరో మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా మారుడే గాక 537 పాటలకు 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల చోటు దక్కింది మన మెగాస్టార్ చిరంజీవి సార్ కు. సినిమాలల్లో అత్యధికంగా పాటలకు డాన్స్ చేసిన నటునిగా చిరంజీవి సార్ గుర్తింపు పొందిండు, అది కూడా ప్రపంచ రికార్డులల్లా. ఇది చాలా గొప్ప ముచ్చట. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తల ఎత్తుకొని తొడగొట్టాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే భారతీయ సినిమాకు చిరంజీవి చేసినటువంటి అసమానమైనటువంటి సహకారానికి, అతను సేవలకు, అతను చేసిన నటనలకు, అతను చేసిన ఎన్నో ఎన్నో మంచి మంచి పనులకు గాను ఈ అవార్డు ఆయన చేతికి వచ్చింది. ఉత్తగానే రాలే. అందుకే అంటారు కదా చాలా మంది ఊరికే మెగాస్టార్లు అయిపోరని. అంత కష్టం కూడా ఉంటుంది దాని వెనకాల. ఈ అద్భుతమైనటువంటి ఫీటు లెజెండరీ నటునిగా తన పూర్తి స్థాయిని ఇంకా పటిష్టం చేసిందని చెప్పుకుంటూ వచ్చిండు. రీసెంట్ గా అవార్డు అందుకున్న చిరంజీవి సార్ మాట్లాడుకుంటా గిన్నిస్ బుక్ రికార్డులా నాకు సూటి దక్కిందనంటే ఇది నేను అసలు ఊహించలేకపోయినా, నేను అసలు నమ్మలేకపోతున్నా. నేను ఇదంతా కేవలం నా వల్లనే కాదు, నా తోటి దర్శకులు, నటులు, నటీమణులు, ఈ సినిమా తల్లి నన్ను ఎంతో ఆదరించింది, నాకు ఎంతో సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఇంత గొప్ప స్థాయికి ఈరోజు ఈ ప్రపంచ రికార్డు నాకు వచ్చింది. ఇదంతా మా సినిమా పరిశ్రమ ఆశీర్వాదం అని చెప్పుకుంటూ వచ్చిండు. చూసిలా అన్ని ఉన్నాకు అణిగిమణిగి ఉంటది, ఏమి లేనాకే ఎగిరెగిరి పడుతుంది అంటే గీదే మరి. అంత గొప్ప మెగాస్టార్ స్థాయిలో ఉండి కూడా మెగాస్టార్ సారు ఎట్లా ఎంత వినమ్రుడై చెప్తున్నాడు స్టేజ్ మీద. ఆయన స్పీచ్ కి అయితే ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఇంకా చిరంజీవి సార్ మాట్లాడుకుంటా నాకు అసలు యాక్టింగ్ కంటే ముందుగా నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండే, దాని మీదనే బాగా ఇంట్రెస్ట్ పెట్టేటోని. చాలా మంది నాకు అప్పట్లో మా ఇంటికాడ గాని సందులలో గాని ఎవరైనా కూడా ఏమన్నా ఫంక్షన్ వస్తే చాలు, అరే డాన్స్ ఏరా పాట పెడతాం ఎయిరా అని చెప్పి నన్ను నూకేటోళ్ళు. నేను అట్లనే నాకు వచ్చిరాని స్టెప్పులు ఏది ఉంటది ఏ పాటకైనా నేను ఇరగదీసేటోని. మస్తు పేరు వచ్చింది దాంతో. అట్లనే మా షూటింగ్ టైంలలో కూడా ఖాళీగా ఉంటే నా తోటి నటినట్లకు నేనే చూపించేటోని. ఇగో నేను ఈ పాట ఎత్తా చూడు, ఇగో ఈ డాన్స్ ఎత్తా ఎట్లున్నది చెప్పుండ్రు అని చెప్పి నాకు వచ్చిన డాన్స్ వేసేటోని. వాళ్ళందరూ సపోర్ట్లు కొట్టేటోళ్ళు. అదే నాకు మత్తు బూస్ట్ వచ్చిందని చెప్పుకుంటూ వచ్చిండు. ఆ రోజు అట్లా నేను చేసుడుతోనే ఇగో ఈ రోజు నేను ఇట్లా ప్రపంచ రికార్డులకు ఎక్కుడు సాధ్యమైందని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా చిరంజీవి సార్ మాట్లాడుకుంటా అసలు యాక్టింగ్ కు ఏమన్నా అవార్డులు వస్తాయని తెలుసు కానీ డాన్స్ లకు కూడా, అంటే మనం చేసే మూమెంట్స్ కూడా గమనించేటోళ్ళు ఉంటారు, వాటికి కూడా అవార్డులు ఇస్తారని నేను ఎప్పుడు ఊహన చేయలేదు. నాకు ఇచ్చిన పాటను నేను బెటర్ గా చూపించుకోవాలి, అది ఈ రోజు ఇంత గొప్ప అవార్డు తీసుకొచ్చింది. నేను మస్తు హ్యాపీగా అవుతున్నా, అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకుంటా వచ్చిండు. నాకు సహకరించినటువంటి కొరియోగ్రాఫర్లు, దర్శక నిర్మాతలు, నా అభిమానులు, వీళ్ళందరి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు నేను మరవలేదని చెప్పుకుంటా వచ్చిండు. ఇక అట్లనే మాట్లాడుకుంటూ ఒక పారి చిన్ననాటి రోజులను కూడా గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి వివిధ భారతి అని చెప్పి రేడియోలో ఏవేవో పాటలు వచ్చేటివట. ఆ పాటలను చూసుకుంటేనే శంకర్ బాబు ఇట్రా అరే ఈ డాన్స్ వేయరా అని అనేటోళ్ళట. ఇక వాళ్ళు అట్లా అనుడితోనే నేను ఎగిరి డాన్స్ వేసేటోని, అందరు సపోర్ట్లు కొట్టి మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళు. ఇంకా అంతనే కాకుండా నేను డాన్స్ చేసేటప్పుడు నా మూమెంట్లలో ఏమన్నా జర్ర కాలు స్కిడ్ అయి కింద పడ్డా కూడా నేను కింద పడ్డానని అనుకోబోతుండే, దాన్ని కూడా ఒక మూమెంట్ లెక్క చేసి అప్పటికప్పుడు ఒక స్టెప్ ను క్రియేట్ చేసుకొని మందికి చూపించేటోని. వాళ్ళు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేది. అగో అట్లా చేసిన నేనని చెప్పుకుంటా వచ్చిండు. అయితే ఇట్లా డాన్స్ గురించి మాట్లాడుకుంటా ఒక ఆసక్తికరమైన ముచ్చటను కూడా చెప్పిండు. ఓసారి రాజమండ్రిలో షూటింగ్ అవుతున్న టైంలల్లా సావిత్రి గారు, రోజారామని, కవిత, నరసింహరాజు గారు ఇట్లా అందరూ సాయంత్రము ఓ చోట కూసున్నారట. లైట్ గా వర్షం పడుతున్నదట. ఇక అందరూ ఇక టైం పాస్ కాక ఏం చేయాలని అర్థం కాక చిరంజీవి డాన్స్ చేయి అంటే
ఇక సరే గింతగానం అడుగుతున్నారు కదా అని చెప్పి నేను డాన్స్ చేయనికే ముందరకు వచ్చిన. కాకపోతే వర్షం పడుతోటి జర్ర నేను మూమెంట్ ఎత్తుంటే అక్కడ కాలు స్కిడ్ అయి కింద పడ్డా. కానీ ఎంబటే వాళ్ళని చూసి నేను సిగ్గుపడలేదు, కింద పడ్డానని ఫీల్ కాలేదు. ఎంబటే దాన్ని నాగిని స్టెప్ లెక్క మార్చి అప్పటికప్పుడు స్టెప్ను క్రియేట్ చేసి వాళ్ళకు చూపించిన. వాళ్ళకు నేను జారి నానే సంగతి కూడా తెలవకుండా అయిపోయింది. అట్లా స్టెప్ను నేను క్రియేట్ చేసుకున్నా అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ దర్శకుడు కాంతి కుమార్ గారు చూసి నన్ను ప్రాణం ఖరీదు సినిమాలో తీసుకోమన్నాడు. ఇక అట్లా నేను చిన్న చిన్నగా డాన్సులు చేసుకుంటా ఇగో ఇట్లా మీ ముందరున్నా అని చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా ఆధారపడ్డటువంటి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సార్ మాట్లాడుకుంటా చిరంజీవి గారు ఫోన్ చేసి, అమీర్ గారు మీరు ఈవెంట్ కు రావాలని నన్ను అడిగినప్పుడు నేను షాక్ అయినా. అరే ఏం సార్ మీరు నన్ను అడుగుతారు, మీరు ఆర్డర్ అయ్యిండు సార్, నేను వస్తాం, మీరంటే మాకు అంత ఇష్టం, మీ డాన్సులకు మేము ఫిదా అవుతాం, మీ డాన్సులు చూడనికే 2 కళ్ళు సరిపోవు, నేను మీ యాక్టింగ్ కు పెద్ద ఫ్యాన్ను, మీరేంది సార్ నన్ను అడుగుడు, మీరు ఇట్లా షిట్కెలా ఆర్డర్ అయ్యుండ్రి, 7 గంట ఆడికి వస్తా నేను అని అన్నాడట అమీర్ ఖాన్ సార్. ఇక చూడుండ్రి మరి మన చిరంజీవి మెగాస్టారం సార్ పతారు ఎట్టున్నదో. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం చిరంజీవి సార్ కు గంత రెస్పెక్టింగ్ చేస్తారు. మరి మొత్తానికైతే అమీర్ ఖాన్ సార్ చిరంజీవి సార్ కు అవార్డును బహుకరణ చేసిండు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ మధ్య కాలంలోనే మన అక్కినేని నాగార్జున సార్ కూడా చెప్పే అక్కినేని జాతీయ అవార్డుకు చిరంజీవి సార్ ను ఎంపిక చేసినాము అని. ఇక ఆ అవార్డు కూడా వచ్చింది, దాంతో పాటు ఇది కూడా ఆడింది. ఏదేమైనా చిరంజీవి సారు రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప అవార్డులు తీసుకోవాలని, ఎన్నో కొత్త కొత్త సినిమాలు ఇంకా చెయ్యాలని చెప్పి, ఇంకా ఎందరో అభిమానుల మనసులను దోసుకోవాలని చెప్పి మనం సుతం కోరుకుందాం. జై మెగాస్టారం.